ఇరాన్ ఎప్పుడైతే ఇజ్రాయెల్ మీద దాడికి పాల్పడిందో, మరోవైపు ఇజ్రాయెల్ మేము సిద్ధంగా ఉన్నామని ప్రకటించిందో, ఈలోపు దారిలో ఇరాన్ పంపించినటువంటి డ్రోన్స్ కావచ్చు, మిస్సైల్స్ని కావచ్చు ధ్వంసం చేశారు. కానీ సేమ్ టైం ప్రపంచమంతా అప్రమత్తమైంది. సౌదీ అరేబియా, ఫ్రాన్స్, ఈజిప్ట్, జర్మనీ, ఐక్యరాజ్య సమితి అధినేత, యూరోప్ యూనియన్ వీళ్ళందరూ కూడా స్పందించారు. వరల్డ్ లీడర్స్ మొత్తం ఈ దాడులను ఖండించారు, ఇరాన్ వాళ్ళు ఇజ్రాయెల్ మీద చేసిన దాడిని. అదే సందర్భంలో ఈ పరిణామాలు వేరేగా వెళ్తాయని భయపడ్డారు. అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇరాన్ సంయమనం పాటించాలంటున్నారు, ఇజ్రాయెల్ సంయమనం పాటించాలంటున్నారు. దీని మీదన ఎమికబుల్ సొల్యూషన్, ఇద్దరి మధ్యన సామరస్యపూర్వక పరిష్కారానికి మేము ఉంటాం అని చెప్తున్నారు. మరి ప్రపంచ దేశాల ఒత్తిడి మేరకు వీళ్ళు యుద్ధం ఆపుతారా? ఇజ్రాయెల్ కనుక రెస్పాండ్ అయిందంటే ఇక పెను యుద్ధానికే దారితీస్తుంది. ప్రస్తుతానికి ఏం జరుగుతుంది అన్నటువంటిది మాత్రం చాలా కీలకమైనటువంటి అంశం అని చెప్పాలి.